హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సునీత సీరియస్. మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో గూగుల్ అనే వర్డ్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళకి తెలియని విషయాన్ని తెలుసుకోవటానికి యూస్ చేస్తున్న వెబ్సైట్ గూగుల్. అలాంటి గూగుల్ అసలు పేరు గూగుల్ కాదట. గూగుల్ ఫౌండర్ దీనికి పెట్టాలనుకున్న పేరు గూగోల్. ఇది వచ్చేసి ఒక మ్యాథ్స్ వర్డ్, మ్యాథ్స్లో యూస్ చేసే ఒక వర్డ్ అనమాట. ఇది ఒక గూగుల్ ఒకటి పక్కన 100 సున్నాలు ఉంటే ఎంత వాల్యూ ఉంటుందో అంతకి ఈక్వల్ అన్నమాట. అంటే గూగుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే మనకి అపరిమితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని దాని అర్థం. అనుకోకుండా గూగోల్ కాస్త గూగుల్ అయిందనమాట. అలాగే ఈ గూగుల్లో యూస్ చేసే కలర్స్ కూడా మెయిన్లీ కలర్ ఆర్ట్లో ప్రైమరీ కలర్స్ అట. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే గూగుల్ అసలు పేరు కాదట. గూగుల్ని 1996లో స్టార్ట్ చేసినప్పుడు దాని అసలు పేరు బ్యాక్రబ్కి పెట్టిన నిక్ నేమే గూగుల్. గూగుల్లో మనం సెర్చ్ చేసే స్ట్రీట్ మ్యాప్ కోసం గూగుల్ వరల్డ్ వైడ్గా 50 లక్షల మైళ్ళ రోడ్డు మార్గాల్ని ఫొటోస్ తీసి మన ముందు ఉంచింది. దానినే మనం ఇవాళ యూస్ చేస్తున్నాం. మీరు కనుక గూగుల్లో ఫేస్బుక్ అని టైప్ చేస్తే మీ ముందు 550 కోట్ల ఫలితాలను ఉంచుతుందంట గూగుల్. అలాగే గూగుల్లో హోమ్ పేజీలో కనిపించే ఐ యామ్ ఫీలింగ్ లక్కీ అనే ఫీచర్ వల్ల గూగుల్ సంస్థ ఏడాదికి $100 మిలియన్ వరకు నష్టపోతుందట. అలాగే గూగుల్లో మనం దేనికోసమైనా వెతికినప్పుడు మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మనకన్నా ముందు గూగుల్ ఒక 200 కంటే ఎక్కువ అంశాలను పరిగణనలోకి తీసుకొని మనకు ఆ సమాచారాన్ని అందిస్తుంది. మనకి ఏదైనా ఇమేజెస్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం. కానీ గూగుల్ వచ్చిన కొత్తలో మొట్టమొదటిసారిగా పోస్ట్ చేసిన ఇమేజ్ వచ్చేసి బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.